హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. సాధిద్దాం గ్రూప్ 2కి స్వాగతం. మనకి త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రానుంది. 182 పోస్టులతో ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జిక్యూటివ్ కేటగిరీ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో డిప్యూటీ తహసీల్దార్స్ దాదాపు 30 పోస్టులు ఉండడం ఈ నోటిఫికేషన్ యొక్క ప్రత్యేకత. సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం ఈ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పటికే మనం గ్రూప్ 2కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ ద్వారా పలు వీడియోస్ చేసాం, కొన్ని క్లాసెస్ చేసాం. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి ఇంటెన్సివ్ గైడెన్స్ అన్నది అందించడం జరుగుతుంది. మెంటర్షిప్ అనేది కొనసాగుతుంది. పేపర్ 1కి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్, ట్రిక్స్, షార్ట్ నోట్స్ ప్రిపరేషను, అలాగే టాప్ టాపిక్స్, టాప్ స్కోర్ ఏరియా అన్ని వివరాలతో కూడిన వీడియోస్ చేసుకోవడం. పేపర్ 2కి సంబంధించి కూడా మనం ఎక్స్క్లూజివ్ మంచి వీడియోని ఒకదాన్ని పెట్టుకోవడం, దానికి కూడా మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా మిత్రుల కోరిక మేరకు పేపర్ 3కి సంబంధించి ఇంటెన్సివ్ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, పేపర్ 1, పేపర్ 2కి భిన్నమైనటువంటి పేపర్ 3ని ఎలా ఎదుర్కోవాలి, ఈ పేపర్ 3లో ప్రధానంగా చూడాల్సినటువంటి ఏరియా ఏంటి, నోట్స్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నటువంటి అంశాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా పేపర్ 1, పేపర్ 2 ఒక ఎత్తు అయితే, గ్రూప్ 2 వరకు చూసుకుంటే పేపర్ 3 అనేది చాలా కీలకమైనటువంటి పేపర్. దాదాపు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2కి చదివినటువంటి అభ్యర్థుల్లో 90% మంది అభ్యర్థులకి ఇబ్బంది పెట్టే పేపర్ ఏది అని ఉందంటే పేపర్ 3. ఇక్కడ పేపర్ 3లో సమస్య ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి, అసలు పేపర్ 3 ఎందుకు కఠినంగా ఉంటుంది, పేపర్ 3కి ప్రామాణిక పుస్తకం అంటూ ఉందా లేదా, ఉంటే ఏదై ఉంటుంది, ఇంతకీ మనం పేపర్ 2కి సంబంధించినటువంటి రిలేటెడ్ అంశాలని మనం ఏ కోణంలో ఎక్కడి నుంచి స్వీకరించాలి, ఇలాంటి అంశాలు చాలామంది అభ్యర్థులకి వేధిస్తున్నారు ప్రశ్నలు. అది వాటన్నిటికీ నేను సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ఖచ్చితంగా గ్రూప్ 2 సీరియస్ ఆస్పిరెంట్స్కి మాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు వీడియోని చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. పేపర్ 3కి సంబంధించి ఉన్నటువంటి అంశాలు మనం పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 చూసుకుంటే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, పేపర్ 3 చూసుకుంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. అయితే పేపర్ 2 అన్నది టాప్ స్కోర్ పేపరు, అది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. పేపర్ 3 అన్నప్పటికీ మిగతా రెండు అంటే జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీతో పోలిస్తే పేపర్ 3 కఠినంగా ఉండడానికి గల కారణాలు, అవి మనకు అనుకూలంగా మార్చుకోవడానికి పరిష్కారాలు అన్నది ఈరోజు మనం చర్చిద్దాం. రైట్, వీడియోలోకి వెళ్దాం. మనకి పేపర్ 2 చూసుకుంటే, పేపర్ 3 చూసుకుంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఇండియన్ ఇప్పటి వరకు అంటే 2016, 2018 గ్రూప్ 2 పరిశీలిస్తే 2018లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ సిలబస్ మనం గమనిస్తే ఇండియన్ ఎకానమీలో 5 చాప్టర్స్ ఇచ్చారు, ఏపీ ఎకానమీలో 3 చాప్టర్స్ ఇచ్చారు. అంటే సిలబస్ పరంగా చూస్తే ఏపీ ఎకానమీ చాలా తక్కువ సిలబస్ ఇచ్చారు. వాస్తవంగా ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నప్పుడు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఎకానమీ సిస్టమ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ యొక్క వెయిటేజీ ఏదైతే ఉందో, పేపర్ వెయిటేజీ అన్నది సిలబస్లో ఇదొకటి మార్పు చేయడం అవసరం అని చెప్పి సూచనలు కూడా వెళ్ళాయి. బహుశా మార్చవచ్చు కూడా. నేను నా ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి. కానీ ఇప్పటికున్న ప్యాటర్న్ మీద మనం చర్చిద్దాం. అంటే ఇప్పటివరకు ఏదైతే ప్యాటర్న్ రన్ అవుతుందో దాని గురించి మనం చర్చిద్దాం. భవిష్యత్తులో ఇది సిలబస్ అంటే వెయిటేజీని ఈక్వల్ చేయడం, అంటే గతంలో ఇప్పుడు 2008, 2011, 12 గ్రూప్ 2లో 75+75 అనమాట. అంటే ఇండియన్ ఎకానమీకి 75 ఇచ్చారు, ఏపీ ఎకానమీకి కూడా 75 ఇచ్చారు. కానీ 2016కి వచ్చినప్పటికీ ఈ వెయిటేజీ మారింది. దాదాపు 90, 60 అయినాయి. అలాగే 2018కి వచ్చినప్పటికీ దాదాపు 120, 30 మరీ తక్కువ వచ్చినాయి అనమాట. ఇంకా ఒక 10 అంటే 5 to 10 బిట్స్ అటు ఇటుగా ఉన్నాయండి. యావరేజ్ నేను చెప్పాను, ఇదంతా యావరేజ్. ఇలా వెయిటేజెస్ అంటే ఏపీ ఎకానమీకి వెయిటేజ్ అనేది తగ్గింది. వాస్తవంగా మనం ప్రిపరేషన్ చూసుకుంటే మనకి ఏపీ ఎకానమీ ప్రిపరేషన్ ఈజీ, ఇండియన్ ఎకానమీ కంటే ఏపీ ఎకానమీ ప్రిపరేషన్ చాలా ఈజీ. అలాంటప్పుడు వెయిటేజ్ అంటే ఈక్వల్గా ఇందులో 5 చాప్టర్లు, ఇందులో 5 చాప్టర్లు, లేదా ఇందులో 3 చాప్టర్లు, ఇందులో 3 చాప్టర్లు, లేదా 4 చాప్టర్లు, 4 చాప్టర్లు, అంటే ఈక్వల్గా ఉండాలి సిలబస్. లేదా 75 మార్క్స్ చాప్టర్స్ ఎన్నైనా కావచ్చు, 75 మార్క్స్ అన్నది ఇవ్వాలి.
బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అలా లేకుండా ఇండియన్ ఎకానమీకి 2018లో ఏం చేశారంటే దాదాపు 100 to 120 మార్క్స్ ఇండియన్ ఎకానమీ నుంచే కవర్ చేశారు. అంటే అక్కడ చాప్టర్స్ 5 చాప్టర్స్ అవ్వచ్చు, ఇవి 3 చాప్టర్స్ అవ్వచ్చు, కానీ వెయిటేజీకి వచ్చినప్పటికీ ఈక్వల్ వెయిటేజీ మార్క్స్ ఇవ్వాలి. బట్ అక్కడ సిలబస్ తక్కువ ఎకానమీ ఉండడం, ఇండియన్ ఎకానమీ సిలబస్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిటేజీ ఎక్కువగా జరిగింది. అది వాస్తవం జరిగింది. రైట్. అది దాని మీద చాలామంది మేధావులు అబ్జెక్ట్ చేయడం, అభ్యర్థుల నుంచి కూడా అబ్జెక్షన్స్ వెళ్ళడం, దీని మీద తీవ్రమైనటువంటి చర్చలు జరగడం, డిస్కషన్స్ అయిన తర్వాత రివ్యూ చేసుకొని ఇండియన్ ఎకానమీని అలాగే అంటే 75 మార్క్స్కే పరిమితం చేస్తూ ఏపీ ఎకానమీ కూడా 75 మార్క్స్ వరకు ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయం అయితే జరిగింది. బట్ ఇప్పటి వరకు అయితే ఇంప్లిమెంటేషన్ లేదు. బట్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ అది ఇంప్లిమెంట్ అవుతుందని అయితే నేను భావిస్తున్నా. సర్లేండి, ఏదైతే ఏమైంది, ఇప్పటికీ ఏ సిస్టమ్ ఉందో అది మనం ఫాలో అవుదాం. ఇండియన్ ఎకానమీ వరకు చూసుకుంటే ప్రధానంగా ఉన్నటువంటి టాపిక్స్ చాలా టాపిక్స్ ఉన్నాయి. బట్ నేను ప్రధానంగా కొన్ని టాపిక్స్ చెప్తాను. ఈ టాపిక్స్ తప్పనిసరిగా మనం చూడాలన్నమాట. ఈ టాపిక్స్ మీద మనం నోట్స్ తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. ఈ టాపిక్స్ మంచి రివిజన్ చేయాలి. ప్రశ్న శైలి, ఇండియన్ ఎకానమీ టఫ్ ఎందుకు అంటే ప్రశ్న శైలి. మనకి పేపర్ 2లో ఏపీ హిస్టరీ కానీ లేదా ఇండియన్ పాలిటీ వచ్చిన ప్రశ్న శైలితో పోలిస్తే ఇండియన్ ఎకానమీ వచ్చే ప్రశ్న శైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒకటి అంటే ఏంటి భిన్నం అంటే కంప్లీట్ అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. అంటే మామూలు డైరెక్ట్ క్వశ్చన్స్, ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్, అంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, డేటా ఇలాంటి క్వశ్చన్స్ అన్న మనకి ఇండియన్ ఎకానమీలో తక్కువగా ఉంటాయి. నేరుగా అడిగే ప్రశ్నలు చాలా తక్కువగా ఉంటాయి. కంప్లీట్గా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఒక కంటెంట్లో కంప్లీట్ అవగాహన ఉంటే దాన్ని మనం ప్రొడక్షన్ చేసి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. మనం చదివిన మెటీరియల్ నుంచి చాలా తక్కువగా ఈ బిట్లు కనిపిస్తుంటాయి. చాలామంది అప్పట్లో నేను బాగా వినున్నాను అనమాట. చాలాసార్లు చాలా సందర్భాల్లో ఎకానమీ స్టేట్ టాప్ ఎకానమీ ఫ్యాకల్టీస్ నోట్స్లు అని చెప్పి ఇచ్చినటువంటి నోట్స్లు కానీ లేదా మెటీరియల్స్లో కానీ కూడా చాలా వరకు బిట్స్ కనబడలేదు. ఆ పేపర్లో బిట్స్ అంటే ఎకానమీ తయారు చేసే ఎగ్జామినర్స్ యొక్క టాలెంట్ అన్నది మనకి గ్రూప్ 2 ఎకానమీలో కనిపిస్తుందండి. గ్రూప్ 2 ఎకానమీ పేపర్ని పక్కాగా చేయగలగడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి అంశం. కాబట్టి అయితే సరే, ఇవన్నీ తెలుసు అందరికీ. కానీ ఇక్కడ నేను నా ప్రత్యేకత ఏంటి, మరి ఎకనామీ టఫ్ అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ ఎకనామీని ఈజీగా చదవడము, లేదా ఈజీగా అర్థం చేసుకోవడము, లేదా ఈజీగా ఆన్సర్ చేయగలగడము, ఇది నేను చెప్తే కదా మన వీడియో ప్రత్యేకత. అదే నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. మనం ఏం చేయాలంటే ఎకానమీని చదివేటప్పుడు ఫస్ట్ కంటెంట్ పార్ట్ని చదవాలండి. ముందు ఉదాహరణకి ఇందులో ఇండియన్ ఎకానమీలో చాలా మనం చెప్పాం 5 టాపిక్స్ ఉంటాయని. ఆ 5 టాపిక్స్లో టాప్ టాపిక్ ఏదంటే జాతీయ ఆదాయం. మీరు కొత్తగా జాతీయ ఆదాయం చదివినప్పుడు ఏం చేయాలంటే ఇంటర్మీడియట్లో ఎకానమీలో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని చదవండి. తర్వాత ఎందుకు అన్నాను అంటే బేసిక్ అన్నది మీకు తెలియాలి. జాతీయ ఆదాయం చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపు 10 to 15 మార్క్స్ ఇక్కడ కవర్ చేస్తారు. ఇప్పటి వరకు అయిన పేపర్లు అన్నింటిలో కూడా జాతీయ ఆదాయానికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. మొత్తం చాప్టర్స్లో జాతీయ ఆదాయంకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ అంటే ఎక్కువ కవర్ అయ్యే టాప్ టాపిక్ ఏది అంటే జాతీయ ఆదాయం. ఒకటి, జాతీయ ఆదాయాన్ని మనం అర్థం చేసుకోవడం ఎలాగా, నేరుగా మెటీరియల్స్ మనకి చాలా మెటీరియల్స్ మార్కెట్లో ఉన్నాయి. సాధారణంగా ఎకానమీ అంటే చిరంజీవి గారి బుక్ ఒకరు బాగా చదువుతారు, అందరూ బాగానే ఉంటుంది. ఆయన మంచి ఎక్కువ కవర్ చేస్తారు, చాలా ఎక్కువ విశ్లేషిస్తూ చాలా విస్తృతంగా మెటీరియల్ ఇస్తారు. కానీ మన సిలబస్ పరిధి మనం తెలుసుకొని మన సిలబస్ అంశాలు పాత పేపర్లు ఒకసారి చూసి ప్రశ్న శైలిని అర్థం చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు జాతీయ ఆదాయం చాప్టర్ నేరుగా చదవాలి. నేరుగా మీరు చిరంజీవి గారి బుక్ చదివితే నాకు తెలిసి చాలా తక్కువ మందికి అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. క్లాస్ విని అర్థం చేసుకోవడం వేరు, నేరుగా చదివి అర్థం చేసుకోవడం వేరు. ఇలాంటి అభ్యర్థులందరూ కూడా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని మీరు చదవాలి. మీకు బేసిక్ తెలియాలి. జాతీయ ఆదాయం అంటే ఏంటి, ఎలా లెక్కిస్తారు, దేన్ని జాతీయ ఆదాయం అంటారు, జాతీయ ఆదాయం లెక్కింపులో గల ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఇలా బేసిక్స్ సంబంధించి మీరు తెలుసుకోగలిగితే జాతీయ ఆదాయం మీద ఒక ఐడియా వస్తుంది. తర్వాత అందులో
జిఎన్పి అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఇలా వాటి ఆ భాష ఏది టెర్మినాలజీ. జాతీయ ఆదాయంలో మనకు బిట్స్ వచ్చే అంశాల్లో కీలకమైనది ఏంటంటే టెర్మినాలజీ. జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి ఇలా కొంత టెర్మినాలజీ ఉంటుంది. దీనిలో కూడా మన మార్కెట్ ప్రైస్ అని ఉంటుంది, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఎఫ్సి అని, ఎంపీ అని ఇలా ఉంటుంది. మార్కెట్ ప్రైస్ అని, ఫ్యాక్టర్ కాస్ట్ అని ఇలాంటి టెర్మినాలజీ ఉంటుంది. నేరుగా ఈ టెర్మినాలజీ చదివితే ఒక్కసారికి అర్థమయ్యే పరిస్థితి ఉండదు. అందుకు మీరు బేసిక్ చదివారనుకోండి, దేన్ని మార్కెట్ ప్రైస్ అంటారు, దేన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు, దేన్ని జాతీయ ఆదాయం అని పిలుస్తారు, వాస్తవ జాతీయ ఆదాయం ఏది, నికర జాతీయ ఆదాయం ఏది, గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ అంటే ఏంటి, ఎన్ఎన్పి అదే నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఇలా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జాతీయ ఆదాయం అన్నది ముందుగా బేసిక్స్ చదివి నేరుగా మెటీరియల్ చదవడం అన్నది అవసరం. అంతేగాని డైరెక్ట్గా మెటీరియల్ చాలామంది మెటీరియల్ కొనగానే మెటీరియల్ చదువుతారు, చాలాసార్లు చదివినా రివిజన్ చేసినా ఎక్కడో వదిలి మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు బేసిక్ మనకు తెలియకపోవడం వల్ల. కాబట్టి బేసిక్స్ని తెలుసుకోవాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో మీరు చదవగలిగితే ఖచ్చితంగా జాతీయ ఆదాయం మీద మంచి స్కోర్ మీరు చేయగలుగుతారు. ఈ టెర్మినాలజీ మీద గ్రిప్ సాధిస్తారు. ఒకసారి ఈ టెర్మినాలజీ మీరు పట్టేస్తే మీరు ఎటు అసలు మర్చిపోరు. టెర్మినాలజీ మీద బిట్ లేకుండా ఉండదు పేపర్లో. టెర్మినాలజీ మీద కనీసం ఒక 2-3 బిట్లు వస్తాయి. ఓవరాల్గా 10 నుంచి 15 మార్కులు జాతీయ ఆదాయం కవర్ చేస్తుంది. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రభుత్వ విత్తం. ఈ ప్రభుత్వ విత్తం ఎలాంటిదంటే ట్యాక్స్ సిస్టమ్. ఈ ట్యాక్స్ సిస్టమ్కి సంబంధించి కూడా చాలా సమగ్రంగా ఉంటుంది. అంటే ఒకటి ఈజీగా అర్థమవుతుంది. మనం టేబుల్స్ని వేసుకొని చక్కగా టేబుల్స్ వేసుకొని ఆ టేబుల్స్ని అర్థం చేసుకొని ఆ రకంగా మనం కానీ రాసుకోగలిగితే, చదువుకోగలిగితే, నోట్స్ తయారు చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా పబ్లిక్ ఫైనాన్స్ నుంచి కూడా మనం చేయవచ్చు. ద్రవ్యం, ఈ ద్రవ్యం చాప్టర్ మీద కూడా చాలా కీలకం. నేను ఇప్పుడు ఈ ఆర్డర్ అంతా కూడా టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి ఆర్డర్ అన్నమాట. ఇది ఈ ఆర్డర్లో మీరు ప్రిపేర్ అయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. చాలామందికి ఏదేంటంటే మొదటి పేజీ నుంచో 2వ పేజీ నుంచి అలా కాకుండా మీరు ఈ ఆర్డర్లో చదువుకోండి. ఎకానమీలో టాప్ ప్రయారిటీ వారీగా చదువుకుంటే మనకి ఈజీ. నేను అదే తయారు చేశాను. ఈ ఆర్డర్ టాప్ ప్రయారిటీ ఇప్పుడు వరకు కవర్ చేసి మంచి ఫోకస్డ్గా చదవాల్సిన లొకేషన్స్ అన్ని మీకు ఇచ్చాను నేను. ద్రవ్యం, మనీ, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, దాని మీద బిట్ గ్యారెంటీ, ద్రవ్యోల్బణంలో రకాలు, ద్రవ్యం ఎలా తయారవుతుంది, ద్రవ్యానికి ఉన్న నిబంధనలు ఏంటి, రిజర్వ్ బ్యాంకు విధులు, ఇక్కడ ఏంటంటే ఆర్బీఐకి సంబంధించి అవగాహన, అలాగే ద్రవ్యం బాధ్యతలు, విధులు ఇలాంటివన్నీ నేర్చుకుంటాం. సో బ్యాంకింగ్ సిస్టమ్ అనగానే మనకి అంటే మెటీరియల్లో మాత్రం చాలా విస్తృతంగా ఉంటుంది. బ్యాంకింగ్ సిస్టమ్ సంబంధించి నేను బాగా అబ్జర్వ్ చేశాను. బ్యాంకింగ్ సిస్టంలో చాలా మెటీరియల్స్ ఏంటంటే చాలా ఎక్కువ, అంటే మొట్టమొదటి బ్యాంక్ ఎక్కడ, ఏ బ్యాంక్ ఎక్కడ పెట్టారు, ఆ బ్యాంక్ పేర్లు ఏంటి, ఇలా చాలా ఎక్కువ విస్తృతమైన మెటీరియల్. బట్ మనకి ఇప్పటివరకు ఆ యాంగిల్లో కవర్ చేయలేదు బిట్టేది. మనకి కవర్ చేసిన ఏరియా ఏది అంటే బ్యాంకింగ్ సంబంధించి బ్యాంక్ రేట్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఇలాంటి సిఆర్ఆర్ అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, ఇలాంటి పదజాలాలు టెర్మినాలజీకి సంబంధించి అవగాహన అన్నది ఒకటి ఉండాలి. బ్యాంకింగ్ చాప్టర్లో మనం తీర్చుకోవాల్సిందే. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మనం చేయాలి ఏంటంటే కరెంటు టాపిక్స్, ముఖ్యంగా బ్యాంకింగ్ సంస్కరణలు జరుగుతున్నాయి, బ్యాంకింగ్ ప్రైవేటీకరణ జరుగుతుంది, బ్యాంకులు విలీనాలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక వైపు జరిగిపోతుంది. తర్వాత బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వస్తుంది, బ్యాంకులకి రాయితీలు ఇవ్వాల్సి వస్తుంది, బ్యాంకులకి ప్రభుత్వమే కొన్ని ఇటీవల 10 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందించింది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం కరెంటు టాపిక్స్తో అనుసంధానం చేసుకుని బ్యాంకింగ్ చదవాల్సి ఉంటుంది. అప్డేటెడ్ సమాచారం ఉండాలి. మెటీరియల్లో ఓన్లీ స్టాక్ సమాచారమే ఉంటుంది, కానీ బ్యాంకింగ్ వరకు చూసుకుంటే మనకు వచ్చిన బిట్స్ అన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్, కరెంట్ టాపిక్స్తో రిలేటెడ్గా ఉన్నటువంటి మాత్రమే బ్యాంకింగ్ చాప్టర్లో మనకు కవర్ అవుతాయి. కాబట్టి బ్యాంకింగ్ చదివేటప్పుడు మీరంతా కూడా బ్యాంకింగ్ చాప్టర్కి సంబంధించి కరెంట్ రిలేటెడ్ అంశాలని అబ్జర్వ్ చేసుకొని అప్డేట్ చేసుకొని బ్యాంకింగ్ చాప్టర్ని చదవాల్సి ఉంటుంది, నోట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చాప్టర్ ఈజీగా ఉంటుంది, అదేమీ టఫ్గా అయితే ఉండదు, చాప్టర్ ఈజీగా ఉంటుంది. బట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ కరెంట్ టాపిక్స్, కరెంట్ డెవలప్మెంట్స్ ఏంటి,
బ్యాంకు విలీనాలు ఎందుకు చేయాల్సి వస్తుంది, ప్రైవేటీకరణ ఎందుకు చేయాల్సి వస్తుంది, ప్రభుత్వం ఎందుకు బ్యాంకింగ్ సిస్టమ్ను ప్రక్షాళన చేయాల్సి వస్తుంది, ఎన్పిఎస్ అంటే ఏంటి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మీద తప్పనిసరిగా బిట్ వస్తుంది, ఎందుకంటే అది సంచలనం. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్ధక ఆస్తులు అంటారు. ఈ నిరర్ధక ఆస్తులు అంటే ఏమిటి, ఈ నిరర్ధక ఆస్తుల వల్ల బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి ఎందుకు వస్తుంది, వీటిలో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. అంటే రుణాల రద్దుకు సంబంధించి రైతు రుణాలు రద్దు చేయడం, అంటే ఈ ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాయి, రుణమాఫీ పథకాలు, ఇలాంటి పథకాల వల్ల బ్యాంక్స్కి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది. తరచూ బ్యాంకింగ్ సిస్టంలో జరుగుతున్న సంస్కరణలకు సంబంధించి నియమించినటువంటి కమిటీలు, ఆ కమిటీలు ఏమని సమాధానం చేయి. ఇటీవల బ్యాంకర్స్ చాలామందికి ఆందోళన చేస్తూ ధర్నాలు సమ్మెలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యం ఏ పరిస్థితుల్లో వీళ్ళు చేయాల్సి వస్తుంది, ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే ఏమిటి, ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ పూర్తి స్థాయి దొరకదండి. ఇదంతా మనం ఎక్స్టర్డ్ అంటే మనం ఆలోచించి ఎక్స్టెన్సివ్గా ఆలోచిస్తూ కోర్ ఏరియా అంతా డెవలప్ చేసుకుంటున్నాం. మన మెటీరియల్ని పెడుతూ చదువుకుంటూ బేసిక్ అంతా తెలుసుకొని దానికి కోర్ ఏరియాగా బ్యాంకింగ్ సిస్టమ్ మీద మనం అవగాహన పెంచుకోవాలి. ఎలా పనిచేస్తుంది, రుణ పరపతి ఎలా వస్తుంది, రుణాలు ఎలా ఇస్తారు, వడ్డీలు ఎలా వసూలు చేస్తారు, డిపాజిట్స్ అంటే ఏంటి, చెక్ అంటే ఏంటి, డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఇలా బేసిక్ అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, కరెంట్ ఖాతా అంటే ఏంటి, సేవింగ్ ఖాతా అంటే ఏంటి, ఇలా బేసిక్ అంశాలు. ఈ బేసిక్ మీద కూడా మనకు అవగాహన ఉండాలి. వీటికి సంబంధించి మనం సమగ్రంగా కరెంట్ టాపిక్స్ అనుసంధానం చేసుకుంటూ చదివితే బ్యాంకింగ్ చాప్టర్ కూడా మనం బాగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక నూతన ఆర్థిక సంస్కరణలు, ఇది మనకు నేరుగా మెటీరియల్ ఉంటుంది. ప్రతి 91 ఆర్థిక సంస్కరణలు ఏ రకంగా మన భారత ఆర్థిక వ్యవస్థకి పూర్తి చేంజెస్ తీసుకొచ్చినాయి, ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆర్థిక సంస్కరణలు ఏ రకంగా ఉన్నాయి, ముఖ్యంగా కోవిడ్లో ప్యాకేజెస్, ఈ ప్యాకేజెస్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది, ప్రత్యేకించి చదవాల్సి ఉంటుంది. కోవిడ్ ప్యాకేజ్ 20 లక్షల కోట్ల వరకు ఏదో చెప్పి సంథింగ్ వాళ్ళు ప్యాకేజెస్ ఇచ్చామని చెప్పేసి, రాష్ట్రాలు మాకు అందలేదని చెప్పేసి, మరి అది ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికోసం ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఏ పథకం కోసం ఖర్చు పెట్టారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అడగడం, దానికి వాళ్ళు ఒక బుక్లెట్ రిలీజ్ చేయడం. బుక్లెట్ ఒకటి రిలీజ్ చేశారండి. ఈ కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలకి ఎంత చొప్పున రిలీజ్ చేశారు, ఏ రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ వచ్చింది, కోవిడ్ టైంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్ కానీ, ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనకి ఎంఎస్ఎంఈలు అంటాం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని అంటాం. ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కోవిడ్ సమయంలో మూతపడిపోయినటువంటి వీటికి మళ్ళీ అవి పునరుత్తేజం చేయడానికి ఇచ్చినటువంటి ప్యాకేజెస్ ఏ రకంగా ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఎంఎస్ఎంఈల మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. అలాంటి అంశాలను మనం ఇక్కడ ఈ నూతన ఆర్థిక సంస్కరణలు చూడాల్సి ఉంటుంది. అంటే నూతన ఆర్థిక 91 ఆర్థిక సంస్కరణలే కాకుండా తాజా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆర్థిక సంస్కరణలు, ముఖ్యంగా ఎగుమతి దిగుమతులకు సంబంధించి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి, రష్యా పట్ల విధానానికి సంబంధించి, శ్రీలంకతో ఉన్నటువంటి రిలేషన్ సంబంధించి, ఇరాన్ ఇరాక్ దేశాలతోనూ, జపాన్తోనూ ఇటీవల కాలంలో ఒప్పందాలు కొన్ని జరిగి ఉన్నాయి. ఈ ఒప్పందాలన్నిటి మీద కూడా మనం అవగాహన పెంచుకోవాలి. కరెంట్ ఎకానమీలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. జపాన్తో ఆయుధ ఒప్పందాలు కానీ, రష్యాతో చమురు ఒప్పందం కానీ, అలాగే ఇరాన్తోని ఎగుమతులకు సంబంధించి ముడి చమురుకు సంబంధించినటువంటి ఒప్పందాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మనము అప్డేటెడ్ సమాచారంతో పత్రికల ద్వారా తెలుసుకొని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమాచారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పిఐబి సమాచారం ఇంటర్నెట్లో లభ్యమవుతుంది. ఈ పిఐబిలో ఆర్థిక సంస్కరణకు సంబంధించి అప్డేటెడ్ సమాచారం ఉంటుంది. అలాగే కొన్ని కరెంటు ఎకానమీ వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ప్రతియోగిత దర్పణ అని చెప్పేసి ఒక పత్రిక ఉంటుంది. అలాంటిది అది చదివినా కూడా మనకి చాలా చక్కటి డేటా, ఎకానమీ అప్డేటెడ్ సమాచారం అన్నది వస్తుంది. ఈ అప్డేటెడ్ సమాచారాన్ని మనం తెచ్చుకొని ఈ నోట్స్లో రాసుకుంటుండాలి. మెటీరియల్ ఒక్కటే ఫాలో అయితే మనం ముందుకు వెళ్ళలేమండి. మెటీరియల్తో పాటు కరెంట్ అప్డేట్స్ కూడా మనం మన మెటీరియల్కి అందిస్తుండాలి అనమాట. దాన్ని దట్టం చేస్తుండాలి, జట్టంగా మార్చాలి. దాని కోర్ ఏరియా అంతా చూసుకుంటూ మంచి బాగా తయారు చేయాలి. తర్వాత ఎస్డిజిస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇది కూడా ఇంపార్టెంట్. దీని మీద బిట్టి గ్యారంటీ. ఇక ప్రణాళికలు, నీతి ఆయోగ్. ఇక్కడ మనం చాలామంది మిత్రులు కన్ఫ్యూజ్ ఏంటంటే
ప్రణాళికలు తీసేశారు, నీతి ఆయోగ్ అన్నది ప్రవేశపెట్టారు. మరి ప్రణాళికలు మనం ఎందుకు చదవాలి అంటారు. కానీ మీరు గమనించండి, ఏంటంటే ప్రణాళికలు అని ఇక్కడ ప్రస్తావించారు సిలబస్లో, నీతి ఆయోగ్ అంటారు. కానీ ప్రణాళికల్లో చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్కి సంబంధించి ముఖ్యంగా పారిశ్రామిక తీర్మానాలు, పరిశ్రమలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఇవన్నీ కూడా వివిధ ప్రణాళికల్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్, ఒక పరిశ్రమల ఏర్పాటు కానీ లేదా ఇనుము ఉక్కు పరిశ్రమల ఏర్పాట్లు కానీ, కొన్ని నిర్మాణాలు కానీ, ఇలాంటి ఎక్స్పోర్ట్స్ పాలసీస్ తీసుకురావడం కానీ, ఇంపోర్ట్ పాలసీస్ తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రణాళికల కాలంలోనే జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రణాళికలు కూడా అంటే ఇంతకు ముందంత బాగా మనం లోతుగా చదవాల్సిన లేదు. కానీ విజయాలు, వైఫల్యాలు, మైల్ స్టోన్స్ అంటే ఆయా కాలాల్లో ఏర్పాటుకు సంబంధించి కీలకమైనటువంటి పథకాలు తీసుకురావడం, కీలకమైనటువంటి పరిశ్రమల ఏర్పాటు, ముఖ్యంగా పారిశ్రామిక తీర్మానాలు, ఇలాంటివన్నీ మనం ఈ ప్రణాళికల్లో చదువుకోవాలి. తర్వాత నీతి ఆయోగ్కి సంబంధించి ప్రధానంగా మనం ఏం చూడాలంటే రాష్ట్రాలకు సంబంధించి నీతి ఆయోగ్ పాత్ర ఎలా ఉంది, నీతి ఆయోగ్ నిర్మాణం ఎలా ఉంది, నీతి ఆయోగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని నివేదికలు విడుదల చేస్తుంది. వ్యవసాయం మీద కానీ, ఎగుమతుల మీద కానీ, ఉత్పత్తులకు సంబంధించి కానీ, రాష్ట్రాల్లో ఉన్నటువంటి మానవ వనరులు ముఖ్యంగా విద్య, ఉపాధి మార్గాలకు సంబంధించి కానీ, జాతీయ ఉపాధి హామీ చట్టం పనితీరు దానికి సంబంధించి కానీ, ఇలా రకరకాల అంశాలకు సంబంధించి నీతి ఆయోగ్ తరచూ నివేదికలు అందిస్తుంది. ఈ నివేదికల మీద మనం తప్పనిసరిగా ఆ నివేదికలు చదవాల్సి ఉంటుంది. ఇదంతా కరెంట్ ఈవెంట్ విభాగంలోనే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మెటీరియల్ ఏంటంటే ఇప్పుడు 6 నెలల 8 నెలల క్రితం తయారు చేసిన మెటీరియల్, అందులో ఈ నివేదికలన్నీ చోటు చేసుకోకపోవు. కాబట్టి మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ తెచ్చుకున్నప్పుడు ఎకానమీ వింగులో కవర్ అయ్యే నీతి ఆయోగ్ నివేదికల్ని బాగా చదవాలి. అవి తర్వాత వ్యవసాయం, ఇది తిరుగులేని చాప్టర్ అండి. వ్యవసాయం చదివినప్పుడు ఏం చేయాలంటే మనం ఏపీ వ్యవసాయం, భారతదేశ వ్యవసాయం రెండు కలిపి చదువుకోండి. రెండింటి కలిపి ఒక నోట్స్ తయారు చేసుకోండి. వ్యవసాయం రాసేటప్పుడు ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కూడా ఇండియన్ ఎకానమీ వ్యవసాయంలో కలిపి చదివితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జాగ్రఫీలో ఉన్నటువంటి వ్యవసాయము, ఇండియన్ ఎకానమీలో ఉన్న వ్యవసాయము, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీలో ఉన్న వ్యవసాయం మొత్తం ఒకే చోటకు వచ్చేస్తుంది. ఒకసారి చదవాల్సిన అవసరం ఉంటుంది. మనం 4 దగ్గరలో 4 సార్లు చదవాల్సిన అవసరం ఉండదు. మనకు సింపుల్గా ఉంటుంది. వ్యవసాయం కూడా చాలా ఈజీ అండి. వ్యవసాయంలో కూడా చాప్టర్ ఈజీగా ఉంటుంది, కొంచెం విస్తృతంగా ఉంటుంది. అంటే వ్యవసాయానికి యాంత్రీకరణ, వ్యవసాయం కోసం తీసుకొచ్చిన పథకాలు, విధానాలు, పాలసీస్, హరిత విప్లవంకి సంబంధించి కీలకమైన ముందడుగు, హరిత విప్లవం ద్వారా జరిగిన లాభాలు లేదా నష్టాలు, లబ్ధి పొందిన రాష్ట్రాలు, నష్టపోయిన రాష్ట్రాలు, అలా చూసుకుంటే వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి తీసుకొచ్చిన చట్టాలు, అలాగే వ్యవసాయానికి సంబంధించి తీసుకొచ్చిన పథకాలు, రైతులకు సంబంధించి చేపట్టినటువంటి పథకాలు, రుణాలు, రుణ కార్డులు, కౌలు రైతులు, ఇలా రకరకాల చేంజెస్ ఏవైతే వ్యవసాయానికి సంబంధించి జరిగినటువంటి పూర్తి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎప్పటికప్పుడు అప్డేటెడ్ చేసుకుంటూ వ్యవసాయాన్ని ఏపీ, ఇండియన్ రెండు కలిపి చదివి ఒక దగ్గర రాసుకోవడం వల్ల జాగ్రఫీలోను, ఏపీ జాగ్రఫీలోను, ఇండియన్ జాగ్రఫీలోను చదవాల్సిన అవసరం లేకుండా మనం ఇండియన్ ఎకానమీ పార్ట్లోనే మొత్తం చూసేయడం జరుగుతుంది. అది వ్యవసాయానికి సంబంధించి. ఇక పారిశ్రామిక రంగం, పారిశ్రామికీకరణ ఇప్పుడే చెప్పుకున్నాం. పారిశ్రామిక రంగం అంటే ముఖ్యంగా పాలసీస్, ఎగుమతి దిగుమతులకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీస్, ముఖ్యంగా ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ అన్నది ఏ రకంగా ఉంది, ఈ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు భారత పారిశ్రామిక రంగం మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, కోవిడ్ అనంతరం పారిశ్రామిక రంగం పరిస్థితి ఏ రకంగా ఉంది, కోవిడ్ తర్వాత పారిశ్రామిక రంగం కోలుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు ఏంటి, తీసుకొచ్చిన పథకాలు ఏంటి, చేపట్టినటువంటి అంటే నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ మనం పారిశ్రామిక చూడవచ్చు. అలాగే పారిశ్రామిక తీర్మానాలు కూడా చూడాలి. జనాభా కూడా మనం ఏం చేయాలి, ఏపీ జనాభా, ఇండియా జనాభా ఒకే దగ్గర రాసుకోవాలి. ఈ జనాభా 2011 ఇప్పుడు మనకి అప్డేటెడ్ కాబట్టి కొత్త జనాభా లెక్కలు అవ్వలేదు కాబట్టి ఆ 2011 జనాభా లెక్కల్ని చదువుకుంటే సరిపోతుంది. ఈ జనాభాని చదువుకుంటే ఒకే చోట నోట్స్ రాసుకుంటే ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ 4 పార్ట్లు కూడా ఒకే జనాభాతో కవర్ అయిపోతాయి. మనం మరి వేరేతాలు చదవాల్సిన అవసరం లేదు. ఇక విదేశీ వ్యాపారం, వర్తక విధానం మీద ఒకటి అంటే మీకు ఇప్పుడు ఇందాకలే చెప్పాను నేను. జపాన్తోనూ, రష్యా, ఇటీవల కాలంలో ఇజ్రాయిల్తోనూ, రకరకాల దేశాలతో భారతదేశం ఒప్పందం, అంతర్జాతీయ వ్యాపారం. ఈ అంతర్జాతీయ వ్యాపారంలో కొన్ని టెర్మినాలజీ ఉంటాయి. ఆ టెర్మినాలజీ కూడా మనకు అవగాహన ఉండాలండి, లేకపోతే ఇబ్బంది పడతాం. ఆ టెర్మినాలజీ మీద బిట్స్ ఇచ్చేస్తున్నాడు.
కాబట్టి మీరు అంతర్జాతీయ వ్యాపారం చాప్టర్ చదివేటప్పుడు టెర్మినాలజీ మీద కొంచెం అవగాహన పెంచుకోండి. అవసరమైతే గూగుల్లో కొన్ని ఈజీ మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా అర్థం చేసుకోండి. తర్వాత ఆర్థిక సర్వే, ఇది ఒకటి కీలకమండి. కేంద్ర ఆర్థిక సర్వే కూడా చదవండి. దానికి సంబంధించి కూడా కొన్ని కీ పాయింట్స్ రాసుకోండి. ఆర్థిక సర్వే మొత్తం చదవాల్సిన పని లేదు, కానీ ఈ టాపిక్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ మీద డెవలప్మెంట్స్ ఏదైతే చెప్పిందో ఆర్థిక సర్వే, ఆ డెవలప్మెంట్స్ని మనం మన నోట్స్లో రాసుకుంటే చాలు. మన కరెంట్ టాపిక్స్తో అనుసంధానం చేసేటప్పుడు ఆర్థిక సర్వేని పక్కన పెట్టుకొని కొన్ని టాపిక్స్ని, ఈ నూతన ఆర్థిక సంస్థలు కానీ, బ్యాంకింగ్కి సంబంధించి, ద్రవ్యంకి సంబంధించి, పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని ఈ ఆర్థిక సర్వే నుంచి కానీ మనం తీసుకొచ్చి అక్కడ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలతో మనం అనుసంధానం చేయగలిగితే, లింక్ చేయగలిగితే మనకి సౌలభ్యంగా ఉంటుంది. మంచి సమాచారం మన దగ్గర ఉంటుంది. బిట్స్ కూడా ఆ కోణంలోనే వస్తాయి. బిట్స్ అడిగే విధానం కూడా అలాగే ఉంటాయి. అది తర్వాత పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది ఎలాగో మీరు చదువుతారు. ఇది లేకపోతే ఏపీ ఎకానమీ. ఏపీ ఎకానమీలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చదవాల్సింది ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే చదివితే మీరు 70% సిలబస్ కంప్లీట్ చేసినట్టు అయిపోతుంది. ఆర్థిక సర్వేకి చాలా చాలా ప్రయారిటీ ఉంది ఏపీ ఎకానమీ వరకు. అలాగే పథకాలు, మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపడుతున్న పథకాలు చాలా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఆ పథకాలు చదవాలి. పథక ప్రారంభం, ఎక్కడ ప్రారంభం, ఎలా ప్రారంభం, పథకం యొక్క లక్ష్యం ఏమిటి, ఎంతమంది లబ్ధిదారులకి ఆ పథకం ద్వారా లబ్ధి చేకూరింది, ఎంత మొత్తం కేటాయించారు, బడ్జెట్ కేటాయింపులు ఎలా జరిగాయి, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే, గుర్తుపెట్టుకోండి, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత మొత్తం కేటాయించారు, ఎంత ఎక్కువ కేటాయించారు, ఎంత పర్సంటేజ్ పెరిగింది, లాంటివి మనం చదవాలి. చదవడం అంటే నేరుగా డేటా చదివేయడం కాదు, పర్సంటేజ్ వైపుగా గత కేటాయింపులకి ఈ కేటాయింపులకి మధ్య వ్యత్యాసాన్ని కూడా మనం గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. ఆ రకంగా పెరిగిందా, తగ్గిందా, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఇలాంటి అంశాలని మనం కంపేర్ చేస్తూ పోవాలన్నమాట. ఆర్థిక సర్వేని, ఈ ఆర్థిక సర్వే ఈ ఏడాది కాకుండా గత ఏడాదితో మనం కంపేర్ చేస్తే ఆ డేటా అంతా మనకు దొరికిపోతుంది. గవర్నెన్స్, ముఖ్యంగా పాలసీస్, ఈ గవర్నెన్స్ సంబంధించి తీసుకొచ్చిన టెక్నాలజీ వినియోగం ఏ రకంగా ఉంది, అవన్నీ కూడా చూడాలి. అలాగే పాలసీలు, ఇప్పుడే చెప్పాను కదా, ప్రభుత్వం ఇసుక విధానం అని, మధ్య విధానం అని, ఎంఎస్ఎంఈ పాలసీ అని, పారిశ్రామిక తీర్మానంలో 75% లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని, ఇలా సినిమా టికెట్లు ఆన్లైన్లో అమ్మకమని, ఇలా చాలా పాలసీస్, తరచుగా సచివాలయ వ్యవస్థ అని, వాలంటీర్ వ్యవస్థ అని, ఇలా చాలా అంశాలన్నీ కూడా మనకి తీసుకొచ్చారు. ఇంటింటికి రేషన్ అని, వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ సిస్టమ్ అని, పెన్షన్లో కూడా రకాలు, ఏ రకాల పెన్షన్లు ఉన్నాయి, ఎన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయి, ఆ పెన్షన్స్ ఎవరెవరికి ఎంత మొత్తం పెన్షన్ అందిస్తున్నారు, ఈ పెన్షన్స్లో సింహభాగం దేనికి ఇస్తున్నారు, ఇలాంటివన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయం, ఇప్పుడే చెప్పాను, ఏపీ వ్యవసాయం, ఇండియన్ వ్యవసాయం రెండు కలిపి ఒక దగ్గర రాసుకుంటారు. అలాగే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఎగుమతులకు సంబంధించి గతంలో 2 సార్లు బిట్ ఇచ్చారు ఐటీ మీద. పారిశ్రామిక రంగం కూడా, పరిశ్రమలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైనటువంటి పరిశ్రమలు, మనకి పారిశ్రామిక రంగం ద్వారా జరుగుతున్నటువంటి వృద్ధి ఏ రకంగా ఉందన్నది మనం గమనించాలి. ఇది ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. ఇక్కడ ఏంటంటే మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే టాపిక్స్ని గమనించడం, వాటిని బేసిక్స్ తెలుసుకోవడం, ఆ బేసిక్స్ నుంచి డెప్త్లోకి వెళ్ళడం ఒకటి. రెండోది నోట్స్ తయారు చేసుకోవడం. ఆ నోట్స్ ఎలా ఉండాలి అంటే కరెంట్ టాపిక్స్తో అనుసంధానం చేసుకోవడం 2. మూడోది రివిజన్ ఎలా ఉండాలి అంటే ప్రాక్టీస్ పేపర్స్ని తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ పేపర్స్తో మన ప్రిపరేషన్ని అనుసంధానం చేసుకోవడం. తర్వాత ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కలిపి చదువుకోవడం. ఆర్థిక సర్వే ఉందనుకోండి, కేంద్ర ఆర్థిక సర్వే చదువుతూ రాష్ట్ర ఆర్థిక సర్వే చదవడం, కేంద్ర బడ్జెట్ చదువుతూ రాష్ట్ర బడ్జెట్ చదవడం, నీతి ఆయోగ్ చదివినప్పుడు రాష్ట్రం నీతి ఆయోగ్ ప్రాధాన్యత, ప్రణాళిక చదివినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డీజీస్ చదివినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్డీజీస్ సాధించినటువంటి ప్రగతి ప్రణాళికలు. అలాగే బ్యాంకింగ్, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకింగ్ ఎలాగ ఉంది. ఫైనాన్స్, పబ్లిక్ ఫైనాన్స్, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ సిస్టము, భారతదేశ ట్యాక్స్ సిస్టమ్ ఎలాగ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ సిస్టమ్ ఎలాగ అమలు అవుతుంది. జిఎస్టీ, ప్రధానంగా జిఎస్టీ వచ్చింది. ఈ జిఎస్టీ మన ఆంధ్ర సిజిఎస్టీ, అలాగే ఎస్జిఎస్టీ, జిఎస్టీ, ఇలా 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల గురించి కూడా మనం అవగాహన పెంచుకోవాలి. ఏ ఏడాది ఎలాగుంది, పెరిగిందా, తగ్గిందా, మన ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఏ రకంగా సాగుతుంది, జిఎస్టీ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఇవన్నీ ఇలాగ మనం ఇక్కడ జాతీయ ఆదాయం చదివినప్పుడు రాష్ట్ర ఆదాయం చదవాల్సి ఉంటుంది. జాతీయ ఆదాయము, రాష్ట్ర ఆదాయం
కలిపి చదువుకోవాలి మీరు. ఏపీ ఎకానమీ ఒకసారి, జాతీయ ఆదాయం ఒకసారి చదవకూడదు. జాతీయ ఆదాయం చదువుతూ రాష్ట్ర ఆదాయం కూడా చదువుకోవాలి. ఇలా కలిపి చదువుకోవడం వల్ల మనకి ఈ చాలా సౌలభ్యంగా ఉంటుంది. సిలబస్ కూడా తొందరగా పూర్తవుతుంది. సెంట్రల్ స్టేట్కి సంబంధించి ఆ రిలేషన్స్, ముఖ్యంగా ఎకనామిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన ఏర్పడుతుంది మనకి. ఆ అవగాహన ఏర్పడడం ద్వారా మనం కొన్ని బిట్స్ని మనకు తెలియకుండానే నేర్చగలుగుతాం, చేయగలుగుతాం. అది కలిపి చదువుకోవడం అనేది చాలా ముఖ్యం. దేనికి అదే చదవడం కాదు, కలిపి చదువుకోవాలి. చెప్పాను కదా, జాతీయ ఆదాయం, రాష్ట్ర ఆదాయం, అలాగే పబ్లిక్ ఫైనాన్స్ అక్కడికి వచ్చినప్పటికి, అలాగే రాష్ట్రంలో కూడా స్టేట్ పబ్లిక్ ఫైనాన్స్, అలాగే బ్యాంకింగ్ స్టేట్ బ్యాంకింగ్, అలాగే ఎస్డిజిస్ స్టేట్లో, నీతి ఆయోగ్ అలాగే స్టేట్లో, వ్యవసాయం ఏపీ వ్యవసాయం, జనాభా ఏపీ జనాభా, పారిశ్రామిక రంగం ఏపీ పారిశ్రామిక రంగం, అలాగే పథకాలు కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాలు. కొన్ని చాప్టర్స్ని ఆంధ్రప్రదేశ్తో అనుసంధానం చేస్తూ చదవగలిగితే అట్ ద సేమ్ టైము ఏపీ ఎకానమీలో సిలబస్ కొంతవరకు పూర్తి అవడమే కాకుండా ఇండియన్ ఎకానమీ సిలబస్ కూడా మనం పూర్తి చేయగలుగుతాం. ఇక్కడ చాలామంది అభ్యర్థులు డేలా పడడానికి రీజన్ ఏంటి అంటే, ఈ సిలబస్ అంటే ఇండియన్ ఎకానమీ సిలబస్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఏపీ ఎకానమీ సిలబస్ తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే తక్కువ మార్కులకు వస్తుందని. అది కాదు ఇక్కడ. ఎందుకంటే జనరల్ స్టడీస్ విభాగంలో కూడా ఏపీ అంశాలు 20 నుంచి 15 మార్కులు ఏపీ అంశాలు వస్తాయి. అది మనకి ఏపీ ఎకానమీలోనే కవర్ అయిపోతాయి. కాబట్టి ఏపీ అంశాలకి 80% విస్మరించకండి. ఎందుకంటే జనరల్ స్టడీస్లో కొంత కవర్ చేస్తాయి, అలాగే పేపర్ 3లో కూడా కొంత కవర్ చేస్తాయి, ఏపీ జాగ్రఫీలో కూడా కొంత కవర్ చేస్తాయి. కాబట్టి ఏపీ ఎకానమీని కూడా మనం ఇండియన్ ఎకానమీతో ఈక్వల్గా చదువుకోవడం చాలా ఉత్తమం నా ఉద్దేశంలో. ఇక్కడ కవరేజీ తక్కువనో లేదా వెయిటేజీ తక్కువనో మనం తగ్గించి చదవడం అన్నది అనర్థం. కాబట్టి ఈక్వల్గానే ఉన్న సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఇండియన్ ఎకానమీతో అనుసంధానం చేసుకొని మంచి నోట్స్ తయారు చేసుకొని రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ పేపర్లు చేసుకొని చదువుకోవడం అనేది ఎంతైనా శ్రేయస్కరం. మీకు ఆటోమేటిక్గా ఎకానమీ అనేది చాలా సునాయాసంగా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇప్పటికే 3 చాప్టర్ మీద క్లాసెస్ నేను పెట్టున్నాను. ఏపీ ఎకానమీకి కూడా కొన్ని క్లాసెస్ పెట్టున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. మరింత సౌలభ్యం కలిగించడానికి ఇండియన్ ఎకానమీ మీద మనం భవిష్యత్తులో మరిన్ని క్లాసెస్ చేసుకోవడం, కరెంట్ టాపిక్స్ని డిస్కస్ చేయడం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.